మరి ఏసై దగ్గరికి వచ్చావు ఇంక ఎగసాట్లు ఆగిపోవాలిగా. అసలు ఒక్క సమస్య కూడా రాకూడదుగా, ఒక్క ఇబ్బంది కూడా రాకూడదుగా, ఒక్క ఎదురు దెబ్బ కూడా ఎందుకంటే అంతకుముందు మనకి యేసు ప్రభు తెలియదు, ఇప్పుడు యేసు ప్రభు తెలుసు. ఎప్పుడు మనతోనే ఉన్నానని వాగ్దానం చేశాడు. ఉన్నప్పుడు మనకి ఇంకా బాధలు రాకూడదు కదా. శుభ్రంగా ఇక బెడ్ మీద బొబ్బని ద్రాక్ష పళ్ళు నవ్వులుతా ఉంటామే కదా, టపి టపి ఎంజాయ్ అనుకుంటా. కానీ కాదు, రక్షణానుభవంలోనికి రాకముందు వచ్చిన శ్రమలేమో మనల్ని క్రీస్తు వద్దకు నడిపించడానికి ఉపయోగపడితే, రక్షణానుభవంలోనికి వచ్చిన తర్వాత మనకు వచ్చే శ్రమలు మనలో క్రీస్తు సారూప్యం ఏర్పడటానికి, అలాగే నిత్యత్వంలో మనం ఏ అంతస్తులో ఉండాలో కూడా మనల్ని రుజువు చేయడానికే మనకు వస్తాయి. అంతకు మించి ఇక వేరే ఉద్దేశం ఏమీ లేదు. నువ్వు నేను అంటే దేవునికి ఏం పగా ప్రతీకారాలు ఏం లేవు. పిచ్చ ప్రేమ మనం అంటే.